పుట్టపర్తి జిల్లా సెంటర్లో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఐకేపీ యానిమేటర్లు వారి సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సెంటర్లో ఉన్నటువంటి పీడీ గారు ఆయన కింద ఉన్నటువంటి ఏసీ పద్మావతి గారికి గౌరవ హైకోర్టు నుండి వచ్చినటువంటి ఆర్డర్ కాపీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని సెర్ప్ సిఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని పీడీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని ఇవన్నీ జత చేసి మా వ్యక్తిగత కాపీ ఒకటి జమ చేసి ఇవన్నీ ఆమెకి ఇచ్చి మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. రిసీవ్డ్ కాపీ అడిగితే సరే నా దగ్గర సీల్ లేదు 2 రోజుల తర్వాత అన్నిటికీ వేసి ఇస్తానని చెప్పింది. సరేలే అని చెప్పేసి మేము 2 రోజుల తర్వాత ఈరోజు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే తొలింగ్ అయితే ఇంకా కాలేదు, ఈరోజు రేపు ఆఫీస్లో మీటింగ్ ఉందండి, మాకు సాధ్యం కాదు, మళ్ళీ చేస్తామని చెప్పింది. అంటే మాకు డౌట్ వచ్చి అంటే ఈ 2 రోజుల తర్వాత కూడా సీలేసి ఇస్తారా లేకుంటే ఇవ్వరా మేడం అని అంటే అప్పుడు చెప్తోంది ఆమె, లేదండి సీలేసి సంతకం పెట్టి అట్లా రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి లేదు, మాకు పైనుంటి అట్లా రాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మీ కాపీలు మీరు తీసుకెళ్ళండి అని చెప్పింది. అందుకనే ఆ కాపీలన్నీ తీసుకొని వచ్చాము. అయితే ఇప్పుడు మాకు న్యాయం జరగాల, మరి ఎట్లా ఏసీ గారు తీసుకోలేదు, ఆ గౌరవ హైకోర్టు ఇచ్చిన కాపీని వీళ్ళు తీసుకొని పనిలేక పెట్టుకోకుండా పోతే ఎక్కడ మాకు అన్యాయం, ఇక్కడ అన్యాయం జరిగితే మేము ఎవరిని అడగాల? అందుకనే మేము అదే ఏసీ గారికి పోస్టుల ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా మేము ఈరోజు అందరూ కూడా అంటే ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఆమె పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే తొలగించినారో రాజకీయంగా కక్ష కట్టి వాళ్ళందరూ గౌరవ హైకోర్టుకు పోయినా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీల్ని ఆమెకు పంపించడం కోసం ఈరోజు ఈ రకంగా పోస్ట్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి. ఎంత అన్యాయం ఇది! ఎక్కడ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇస్తే కూడా వెంటనే రిసీవ్డ్ కాపీ ఇస్తారు. ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి పీడీ గారు ఆయన ఇవ్వద్దు అని చెప్పినాడంట. వాళ్ళ కింద ఉన్నటువంటి 4 ఉంటారు, ఏసీ గారు ఉంటారు, ఏపీఎం ఉంటారు, సీసీలు ఉంటారు. వీళ్ళని అడిగితే మా పీడీ గారికి ఇచ్చినారు కదండి సరిపోతుంది. పొద్దున ఒక ఆమెను అడిగినాం, ఆమె ఇట్లా అడిగింది, మా ఒక పెద్ద అధికారికి ఇచ్చినారు కదా ఇంక మాకెందుకంటే ఆయన తింటారులేమా మీరు తినరా అని అన్ని అడిగాం. అంటే ఎంత అన్యాయంగా తయారైనారు వీళ్ళు. అంటే రిసీవ్డ్ కాపీ ఇస్తే ఏమవుతుంది? ఎక్కడైనా చట్టం ప్రకారంగా నాకు రిసీవ్డ్ కాపీ కావాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలా. కానీ ఆ రిసీవ్డ్ కాపీ ఇవ్వకుండా రిసీవ్డ్ కాపీ ఇస్తే మేము ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంత భయము? మేము గౌరవ హైకోర్టు నుండి ఆర్డర్ కాపీ వచ్చింది, దాని ప్రకారంగా పనిలో పెట్టండి. మీ మీద కేసులు ఎందుకు పెడతాం? మేము కేసులు పెట్టడానికి మాకేమో అదే పని ఏమన్నా? మాకు పని జరగాల, కార్మికులకు న్యాయం జరగాలనేది మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల్ని చాలా అంటే విచ్చలవిడి అయిపోయినారు. ప్రతి ప్రాంతంలో కూడా అనవసరంగా జోక్యం చేసుకొని ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తొలగించడం ఇదంతా కూడా చేస్తారు. గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని సీసీ గారు వాళ్ళు స్పందించి సంతకాలు పెడితే బుక్కపట్నం మండలంలో ఎంత అన్యాయంగా వాళ్ళు రాజకీయ నాయకులపై అధికారుల మీద గొడవలు చేస్తారు. ఎట్లా పెట్టినారు మీరు? ఏం సంబంధం అని చెప్పేసి వాళ్ళని అంటారు. అధికారి ఆయనకు తెలుసు ఎవరికైనా కాపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతకం పెట్టాలా, అది ఒక చట్టం. కానీ వీళ్ళు ఏమి తెలియకపోయినా మీరు ఎట్లా పెడతారని చెప్పేసి వాళ్ళ మీద చేసినారు. తర్వాత వర్కర్ల మీద వాళ్ళు బెదిరించడం కోసం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే మీరు ఫ్రాడ్ చేసినారని ఇంకోటని అమాయక సభ్యుల్ని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించినారు. ఎంత ఎక్కడ దిగజారుతోంది ఇది అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. న్యాయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్పందించాలా. ప్రధానంగా ఈ జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటికే మేము 4-5 వారాలు కంటిన్యూగా మేము వాళ్ళకు ఇచ్చిన వినతిపత్రాలు ఇట్లా కోర్టు నుండి వచ్చింది సార్, మాకు న్యాయం చేయండి అని చెప్పాం. ఆయన కూడా అంటున్నాడు దాంట్లో ఏం లేదు అంటున్నాడు. మరి అది రాసియండి అని చెప్పేసి అడుగుతున్నాం. మేము రాసిస్తే మళ్ళీ పోతాం కోర్టు దగ్గరికి. ఆయన కలెక్టర్ గారు కూడా ఇట్లా అంటున్నాడు ఏమి లేదని, మరి ఏం చేయాలి చెప్పండి, మీరు ఎందుకు ఇచ్చినారని అడుగుతాం కదా. కానీ అట్లా ఎవరు ఇవ్వకోకుండా ఈరోజు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కార్మికుల్ని ఇబ్బందులు పెట్టి కష్టాలకు గురి చేస్తే సిఐటిగా సహించేది లేదు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల్ని అదుపు చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీగా సిఐటిగా మేము పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉద్రంభించాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.